ఇస్తున్నారు అన్నారు, కరెక్టే, తప్పు అంటున్నాడు. కానీ ఆయన ఆవేదన వ్యక్తం చేయాల్సిన సమయం కాదంటున్నారు కలెక్టర్లు పనిచేయడం లేదని. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏమన్నారు, అధికారులు సరిగ్గా పనిచేస్తలేరు, అధికారులు సరిగ్గా సహకరిస్తలేరు, అధికారులు ఇంకా ఆ ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు. అంటే అయ్యా, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ఉన్నది. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కేసు పెట్టమని. కృష్ణవేణి గారి సాక్ష్యం మొన్న వేరే టీవీలో ఉండి మాట్లాడుతూ ఇదే మాట్లాడినాడు. కృష్ణవేణి గారే ఉన్నారు అందులో. నేనేమన్నానంటే, మీ ఇప్పుడు గుర్రం నడవకపోతే ఎవరి తప్పు? రౌత్ తప్పు కాదా? ఏనుగు నడవకపోతే మావటి వాడి తప్పు కాదా అంటున్నాను. మీరు అధికారంలో ఉన్నారు, స్పష్టంగా అదే మాట అన్నాడు. మీరు ఇప్పుడు ఏం చెప్పిందో కృష్ణవేణి గారు ఉన్నాడు. ఏమన్నానంటే, మీరు అధికారులు పని చేయకపోతే నడిపించాల్సింది మీరు కదా. ఇంకోటి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా, ఏది కాంట్రాక్టులు బెదిరించేది, కేసు పెట్టండి అన్నాను నేను. ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, 18 నెలలు అయిపోయింది, మీరు అధికారుల పక్షంలో ఉన్నారు. అట్లనే అడ్డగోలు కేసు పెట్టమంటలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు తప్పే అన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా తప్పే. కానీ ఏం చేయాలి? మీరు నోటీస్ అని ఇవ్వాలి కదా. మీరు కాంట్రాక్టర్లు ఎట్లా బెదిరిస్తున్నారు, వస్తే ఎట్లా? 2 రాష్ట్రాలదే జరుగుతుంది రాజు గారు. ఇక్కడనేమో హిల్ట్ మోడల్లో, తెలంగాణలో హిల్ట్ మోడల్లో భూములు అమ్మతా అంటే ఎవడు కొంటే వాడిని మా స్వాధీనం చేసుకుంటానికి కేటీఆర్ బెదిరిస్తాడు. మరి అక్కడనేమో మనకు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. ఒక మాట చెప్తాను అడ్వకేట్ గా, మీరు 353 అని సెక్షన్ ఉంది సిఆర్పిసి లో, ఐపీసీ లో. ఏంటంటే, అధికారులు పని చేస్తుంటే అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే కూడా కేసు పెట్టవచ్చు, పబ్లిక్ సర్వెంట్ బెదిరిస్తున్నట్టు. ఇవాళ ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్ చెప్పాలంటే, ప్రభుత్వాన్ని లేకుంటే వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారంటే తప్పే. దీన్ని చెప్పాలి, విధానపరంగా మనం విమర్శిద్దాం, తప్పందాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు వైసీపీ వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం అంటున్నాను. కానీ అట్లా బెదిరిస్తే తప్పు కదా అంటున్నాను. ఎవరు రాలేదు, ఇప్పుడు వాళ్ళ బెదిరింపుల వల్ల రాలేదు అంటున్నారు కదా. అట్లాగే ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాష్ట్రంలో కూడా ఏది మన పరిస్థితిని మనం భంగపరచుకోవడం అంటున్నాను. రాహుల్ గాంధీ గారు జర్మనీకి వెళ్ళి మొత్తం దేశంలో ప్రజాస్వామ్యం లేదని ఎట్లా మాట్లాడితే తప్పో, ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాయని కూడా తప్పే. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ప్రపంచ బ్యాంక్ పెట్టుబడులు పెడతలేవు కదా రాజు గారు. ఇక్కడ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అడుగుతున్నారు, వాళ్ళని రానియకుండా చేస్తున్నారు. తప్పే కదా అంటున్నాను. అది రెడ్ బుక్ రాజ్యాంగమైన బ్లూ బుక్ రాజ్యాంగమైన తప్పే. ఓకే సార్. శంకరకృష్ణ గారు గుడ్ మార్నింగ్. ఇందాక మనం రాజశేఖర రెడ్డి గారు చూసాం, బయట మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ వ్యాపార వాతావరణం ఉంది, మంచి చట్టాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది, అలాగే అనుకూలమైనటువంటి కార్మిక చట్టాలు ఉంటాయి, దయచేసి రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఇందాక మనకు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏమాటో మీరు విన్నారు, మళ్ళీ అది ఒకసారి బయట విన్న తర్వాత ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానికి, కారుమంచి రమేష్ గారు మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఇవన్నీ రేపొద్దు. శంకరకృష్ణ గారు విన్నారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన దానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీ పార్టీ, అలాగే మీ కూటమి పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు సార్? రాజు గారు మీకు, అలాగే ప్రైడ్ 9 వీక్షకులకి, అజయ్ గారికి, మరి కారుమంచి రమేష్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి నమస్తే సార్, గుడ్ మార్నింగ్. అలాగే క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సార్, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, నిజంగా జగన్మోహన్ రెడ్డికి కూడా 5 ఏళ్ళు పరిపాలించడానికి, ఒకసారి సీఎం అవడానికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు కావచ్చు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి సీఎం అవడానికి అవకాశం ఇచ్చింది సార్. అంటే మనం 2 వ్యత్యాసాలు చూసాం. అంటే పెట్టుబడిదారిని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారు, అలాగే
ఎలాగ ఆహ్వానించారు? రాష్ట్రంలో చాలా సెక్యూరిటీ ఉంది, మీరు వచ్చి యథేచ్ఛగా పెట్టుబడులు పెట్టొచ్చు అని రాజశేఖర రెడ్డి గారు బయట రెండూ చూసాం సార్. ఇది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి మహానేత కొడుకుని ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడా అని ప్రజలు చర్చించుకుని అసహించుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రోజు దిగజారిపోతూ ఉన్నారు. రాజకీయ విమర్శ సార్, ఇది రాజకీయ విమర్శ కాదు సార్, ఇది రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. అలాగే పరిస్థితులు ఉంటాయి, మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా రాష్ట్రం మీద